భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి 72వ పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కేసీఆర్ చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు తెచ్చి కేసీఆర్ చేసిన పురోగతి కార్యక్రమాలను జ్ఞాపకం తెచ్చారు. ఎన్నో ఆటుపోటుల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి కార్యక్రమాలని ప్రగతి పదంలో నడిపించి కేసీఆర్కి 2 మిషన్ భగీరథ, కొత్త జిల్లాల ఏర్పాటు, సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను మరియు పథకాలను ఏర్పాటు చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వన్నె తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానాన్ని గుర్తింపు తెచ్చిన కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ అని కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు గట్టిగా ఆ ప్రాంగణమంతా పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వరరావు, వనమ రాఘవ, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ కాపు సీత, మహాలక్ష్మి, చుంచుపల్లి మండల ఎంపీపీ శాంతి మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు అయినటువంటి ఉన్న పెద్దలు గౌరవనీయులు, మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు అయినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన చూస్తుంటే ఆనాడు నన్ను పిలిచి, బలమా గారు మీకు తెలుస్తారు, మీరు బతికేది మీకు తప్పకుండా మీకు టికెట్ ఇస్తాను చెప్పినటువంటి వ్యక్తి అందరి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారిని ఇప్పుడు మర్చిపోయాము. తెలంగాణ సాధకుల కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. తండ్రికి తగ్గ సమయంలో కేటీఆర్ గారు. ఈ ఇతర నాయకత్వంలో ఆధ్వర్యంలో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఎన్ని ఒదులు కూడా వచ్చినా కూడా లెక్క చేయకుండా కేసీఆర్ గారు లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ తెలంగాణలో అభివృద్ధి కావాలని చెప్పి మళ్ళీ తెలంగాణ వస్తుంది, కేటీఆర్ వస్తుంది, కేసీఆర్ వస్తారని పరిస్థితిలో వారి జన్మదిన సందర్భంలో వారి శుభాకాంక్షలు కొత్తగూడెం సీత చైర్మన్ ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా మరి ఎంతమంది